అందరికీ నమస్కారం. ఈరోజు భూముల ధరలకు రేఖలు రావడం వలన ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అక్రమార్కులు తెగబడి బరి తెగించి మరి కబ్జాలకు పూనుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి నస్పూర్ మండల్ పరిధిలో సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని దొంగపత్రాలు సృష్టించుకొని అనేక రకాల అక్రమాలకు పాల్పడి ఈరోజు వ్యాపారం కొనసాగిస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. అయితే ఈ విషయం గత కొంతకాలంగా తిన్మర్మల్ టీం నుంచి మనం కొట్లాడడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఎన్నో రకాల దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కానీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అనంతరం ఇక మన ఉద్యమం తీవ్రతను పెంచిన తర్వాత మాటికి మనం మెమోరాండాలు ఇవ్వడం, జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం అధికారులను కోరడం, విజ్ఞప్తి చేయడం, అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిన అనంతరం దాని మీద ఎంక్వైరీ అనేది ప్రారంభించారు. ఎంక్వైరీ ప్రారంభించిన తర్వాత ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఒక 6 నెలలు, ఇప్పటికీ ఒక 6 నెలల నుంచి అది అలాగే ఉంది. కానీ ఈరోజు మళ్ళీ అక్రమార్కులకు కొమ్ములు మొలిచినట్టుగా ఎవరు అడ్డొచ్చినా వాళ్ళను కుమ్మేసుకొని వెళ్ళే విధంగా మళ్ళీ ఆ నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేపట్టారు. వాళ్ళు ఆ నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈరోజు టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి 30 ఎకరాల పైన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని టీఎన్జిఓ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు అని కొంతమంది వ్యక్తులు బయట పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సో అదేవిధంగా ఆ పుకార్లు లేకపోతే వాస్తవాలు మనకు తెలియదు, బట్ మన దృష్టికి రావడం జరిగింది. ఈ విషయం పైన ఇది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి మనం వెళ్ళి చూడగా అక్కడ ఇప్పటి వరకు అంటే దాదాపు గత 6 నెలల నుంచి ఆగినటువంటి నిర్మాణాలు ఈరోజు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. మనకు వచ్చిన సమాచారం 100% నిజం. అయితే ఈ సమాచారం ఎవరి తరపున ఏ విధంగా నడుస్తుంది అని మళ్ళీ కొంతమేర మనం సమాచారం సేకరిస్తే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు టీఎన్జిఓస్ అధికారులకు భరోసాగా అండగా నిల్చొని వారికి భరోసా కల్పిస్తూ మీరు ఎక్కడైతే ఆపినరో అటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు సుమారు ఒక 30 నుంచి 50 ఇండ్లు ఉంటాయి. సో స్లాబ్ వరకు వచ్చినాయి, కొన్ని స్లాబ్ వేశారు, కొన్ని స్లాబ్ దాకా వచ్చినాయి, ఇంకా మిగతాయి కూడా వాళ్ళు కార్యక్రమాలు ఉన్నాయి ఏర్పాటు చేసేటువంటి. అయితే ఈ అన్నీ కూడా మళ్ళీ ఈరోజు పనులు ప్రారంభించడం దానికి ఊతం పడుతుంది. దేనికి? అవినీతికి. అయితే ఇక్కడ మరి ఎవరి దగ్గర నుంచి ఎవరికి డబ్బులు చేతులు మారాయా అనే విషయం మనకు తెలియదు, మనం చూడలేదు. కానీ బయట పుకార్లు చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఏంటంటే, సుమారు 2 కోట్ల రూపాయల మేరకు టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి మధ్యవర్తుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి చేరాయి అని చెప్పేసి అంటున్నారు. ఇదైతే మేము నమ్మట్లేదు. అంటే మధ్యవర్తులు పుకార్లు అనేటివి కామన్గా వస్తూనే ఉంటాయి కదండి. అదేవిధంగా మేము కూడా పెద్దగా నమ్మట్లేదు, ఎందుకంటే వాస్తవం మన దగ్గర ఆధారాలు కూడా లేవు. బట్ ఇప్పుడు పనులు నడుస్తున్న క్రమాన్ని చూస్తుంటే, వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే అది వాస్తవం అవాస్తవం అనే విషయాన్ని సంబంధిత అధికారులు, స్థానిక కలెక్టర్ గారు, ఎందుకంటే పొద్దున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే వాటి నుంచే వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఆ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి వ్యవస్థ 42 సర్వే నెంబర్.
అదే టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి భూమి అని వాళ్ళు అనుకుంటారు, కాదు అని దళితులు అంటారు. సో ఈ టీఎన్జిఓస్కి ఓన్లీ దళితులకు మరి కొంతమంది వ్యక్తులకు కలిసి అది కోర్టులలో గొడవలు నడుస్తూనే ఉన్నాయి, కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయం పైన ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, సో ఎవరికి కూడా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా మనకు అంటే బాధితులు పిటిషనర్లకి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళింది, కలెక్టర్ గారికి కూడా దీనికి సంబంధించి కేసులు నడుస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఈ కథ ప్రారంభించడం వెనక సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనే విషయం అర్థం కావట్లేదు. అయితే సరే 42 సర్వే నెంబర్లో టీఎన్జిఓస్ అధికారులు నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఓకే చేసుకొని, కానీ టీఎన్జిఓస్కి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమిలో సుమారు 30 పైనే ఉంది, సరే మనం 30 ఎకరాలు వేసుకుందాం. 30 ఎకరాల భూమిలో వాళ్ళు మహా అంటే ఒక 3 ఎకరాలేమో చేస్తున్నట్టున్నారు. సో మిగిలిన భూమిలో కూడా కొన్ని ఇట్లా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని కబ్జాకి వెళ్ళిపోయినాయి, కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి. సో కొంతమంది రిటైర్డ్ అధికారులు అంటే గతంలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న క్రమంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమి ఇప్పటికీ ఇంకెక్కడనే ఉంది, అదే టీఎన్జిఓస్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు పట్టాలు అంటే ఒక ప్రభుత్వ అధికారి, ఒక రెవెన్యూ అధికారి ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చి ఆ భూమి హద్దులు చూపించి మీ భూమి గిది అని చెప్పేసి అప్పుడు జమాన్లో చెప్పినటువంటి ముచ్చటది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ భూమి మీదకి వాళ్ళు తీసుకుపోలేదు, ఆ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మరి ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక 200-300 మంది ఉన్నట్లు ఒక చిన్న సమాచారం అంటే వాస్తవం ఏంది అనేది ఇంకా పెరగచ్చు సభ్యులు, లేదా కొంత మేరకు మాత్రమే తగ్గచ్చు. కానీ మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు తక్కువ అన్నా కానీ మినిమం ఒక 100 మంది అయితే సుమారు ఒక 100 మంది ఉద్యోగులు అప్పుడు కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఈరోజు భూమి అంటే పేపర్లు ఉంటాయి కానీ భూమి ఉండదు, భూమి ఉన్నది కట్టుకోవాలి అనుకుంటే అనుమతులు ఉండవు. అనుమతులు ఎందుకు ఇవ్వరు అంటే అది కోర్టు కేసులో ఉంది. అంటే ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమి, అది ప్రతి ఒక్కరికి కేసులో ఉన్నట్టే కదా. మరి టీఎన్జిఓస్ అధికారులకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, సో ఏ విధంగా వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయనిస్తారు? మరి మిగతా సభ్యులు కూడా టీఎన్జిఓస్ దగ్గర కొన్నటువంటి భూమే కదా, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? సో దయచేసి అధికారులకు కానీ నాయకులకు కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఒకటే చిన్న విన్నవించే విషయం ఒకటే ఏంటంటే సర్వే నెంబర్ 42లో ఉన్నటువంటి పూర్తి భూమిని క్యాల్కులేట్ చేసి ప్రస్తుతం మిగులు భూమి ఎంత ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి నిర్మాణాలు అంటే పార్కులు కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ వ్యవస్థను కానీ, లేకపోతే ఒక ఆశ్రమాన్ని కానీ ప్రభుత్వం తరఫున, లేదు అంటే ఒక వినోదానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇలాంటివి, లేదా ఒక స్వచ్ఛంద సంస్థకు కేటాయించి, దీనికి కాదు టీఎన్జిఓస్కి కాదు, ఒక స్వచ్ఛంద సంస్థకు కేటాయించి, లేదా కుటీర పరిశ్రమలు అంటారు కదా, కుటీర పరిశ్రమలు వాళ్లకు కనీసం వాళ్లకు కేటాయించి ఇస్తే అటు ప్రభుత్వం లబ్ధి పొందుతుంది, ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది. సో ఆ పరిశ్రమలను నమ్ముకొని జీవన ఆధారం కలుగుతుంది, కొంతమంది బతుకు అద్భుతంగా మారుతుంది. ఇది నా చిన్న సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఆల్సో. సో ఇదే విధంగా ఇప్పుడు సరే టీఎన్జిఓ అధికారులు కట్టుకుంటుండ్రు, చేస్తున్నారు కదా, ఏ ఒక్కడైనా కానీ జెన్యున్ పర్సన్ అక్కడ ఉన్నాడా, జెన్యున్ పర్సన్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుందా? లేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే మేము చేసే ఉన్నాం. ఇవన్నీ ఆధారాలు కావాలి అంటే మేము సబ్మిట్ దాదాపు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మేము సబ్మిట్ చేస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. సో ఈసారి మీరన్న కనీసం అంటే ఏదో తూతూ మంత్రంగా సర్వేలు చేస్తున్నారు, ఏదో నిర్మాణాలకు అంటే ఏదో పిటిషన్లు వస్తున్నాయి, దరఖాస్తులు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి అని చెప్పేసి తూతూ మంత్రంగా ఏదో అట్లా చల్లి వెళ్ళిపోతున్నారు తప్ప
పర్ఫెక్ట్గా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ రోజు టీఎన్జిఓస్ అధికారికి భూమి లేదు అనేది వాస్తవం బహిర్గతం అవుతుంది. అలాగే కొంతమంది దళితులు భూమి అని చెప్పేసి కొట్లాడుతున్నారు, ఆ భూమి వాళ్ళది కూడా కాదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ భూమిని అమ్ముకొని స్వార్థానికి అమ్ముకొని డబ్బు తీసుకొని ఇతరులకు అప్పచెప్పారు. కానీ ఏ ఒక్కరు కూడా భూమి మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. అందుకనే విలువైనటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు కనీసం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కనీసం సైకిల్ మీద పోవాలన్నా కానీ ఇబ్బంది అయ్యేటువంటి జాగలలో డబుల్ బెడ్రూమ్లు కడుతుంది. ఆ రోడ్డు మీద కట్టండి, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కడితే పేద ప్రజలు తలుసుకుంటారు కదా. ఒకప్పుడు ఇచ్చిళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇదే ప్రస్తుత శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఈరోజు వాళ్ళకు అదే 42 సర్వే నెంబర్లో దాదాపు ఒక 300-400 మందికి అంటే నాకు ఇంచుమించు అంతమందికి అక్కడ 75 గజాల భూమిని శాంక్షన్ చేసిండు. మరి ఈ రోజు వరకు కూడా ఎవరు లేరు అక్కడ. ఆ బాధితులు కూడా మరి వాళ్ళకన్నా ఇవ్వండి కదా. అది కూడా అప్పుడు ఇచ్చిన వ్యక్తులకు కాదు, ఇప్పుడు ప్రస్తుతం నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ భూమిని కేటాయిస్తే రానున్న కాలంలో కూడా ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం గుర్తించి పేద ప్రజలకు ఇస్తే ఇతర ప్రదేశాలలో కూడా ఇతర మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని పేద ప్రజలకు పంచితే అది ప్రతి ఒక్కటువంటి పేద వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ నాయకులను కానీ ప్రతి ఒక్కరిని తలుసుకుంటారు. భవిష్యత్ తరాల్లో కూడా వాళ్ళకు ఒక భరోసా కలుగుద్ది. అరే ఈ ప్రభుత్వం ఉంటేనే మనకు ఏదైనా కానీ నిజాయితీగా లబ్ధిదారులకు చేకూరితే ప్రతి పథకాలు కానీ ప్రభుత్వ అవకాశాలు ఏమున్నా కానీ పథకాలు అవకాశాలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే రావాలో నిజమైన లబ్ధిదారులకు చేకూరినప్పుడే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని గుర్తిస్తారు, విశ్వసిస్తారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. దయచేసి తిరుమల మల్లన్న 7200 టీం తరఫున మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ప్లస్ నా టీం సభ్యులందరి తరఫున ప్లస్ బడుగు బలహీన వర్గాల తరఫున నేను విజ్ఞప్తి చేసేది ఒకటే విషయం. 42 సర్వే నెంబర్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బడుగు బలహీన వర్గాలైనటువంటి నిరుపేద ప్రజలకు మంజూరు చేసి అదే 75 గజాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు వడ్డీ లేని రుణం కల్పిస్తే 100% ప్రభుత్వాన్ని గుర్తిస్తారు, విశ్వసిస్తారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వానికి కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.